చెయ్యాలి ఒక మీడియాగా అన్న ఆలోచన కూడా లేదు. ఒకవేళ అట్లా భుజాన్ని ఎత్తుకుంటే ఆ మీడియాని తొక్కేస్తాయి ప్రభుత్వాలు ఇప్పుడు రెండు చోట్ల కూడా. మీడియా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనో ఒక ఉద్యమాన్ని పడుకోబెట్టాలనో మీడియా చేతిలో ఉంది. ఎట్లాగా నువ్వు ఎక్స్పోజ్ చేయి. ఎదువరకు అయితే గనక రోడ్డెక్కి ఉద్యమించడంలోనే వాళ్ళు తెగించి కష్టపడేవాళ్ళు దానివల్ల సచ్చినట్టు పత్రికలు రాసేయి, అప్పుడు సచ్చినట్టు టీవీలు వేసేయి. మనం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూసాం. నేనైతే కొన్ని వేలు కవర్ చేశాను అట్లాంటి ప్రోగ్రామ్స్, కొన్ని వేలు, ఒకటి కాదు రెండు కాదు. ఆ ఉద్యోగుల ఆందోళనలు లేకపోతే కార్మిక సంఘాల ఆందోళనలు ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ రోజున అసలు ఆ వైపుకి పోవట్లా. లోకల్ కేబుల్ నెట్వర్క్లు కూడా టైం చూడట్లా. ఇప్పుడు దాని పేరేంటి, ధర్నా చౌక్ అని విజయవాడ గాంధీనగర్లో కాల ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలని పెట్టారు. ఆడ రోజు కూర్చుంటారు. ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అర్రజన్ ఛానళ్ళు అక్కడే ఓబీ వ్యాన్లు పెట్టి కూర్చుని ఇదిగో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని రోజు ఖచ్చితంగా అవి హైలైట్ చేసి పత్రికల్లో. అప్పుడు సాక్షి అసలు పట్టించుకునేది కాదు. ఇప్పుడు సాక్షి ఇప్పటికి కూడా ఆ పని చేయట్లా. అక్కడ రోజు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, కవరేజీలే పట్ల. అయితే గీతే విజయవాడ సిటీ ఎడిషన్ లో మూలేసుకుంటున్నారు, ఈ యాజిటేషన్ హైలైట్ చేయట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో